అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. పేరులో ఎంత బలం ఉంటే లైఫ్ అంత బాగుంటుందండి. సో నేనైతే పేర్లు మార్చను, పేర్లో అక్షరం మాత్రం మారుస్తాను. సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు. దున్నని భూమి చూపిన సర్టిఫికెట్లు ఎనర్జీ క్రియేట్ చేయవు. సో ఆధార్లో మన అందరికి చూపించాం కాబట్టి అవి మార్చుకోకపోయినా ఇబ్బంది లేదు. సో ఈరోజు శివశంకర్ వరప్రసాద్ టు చిరంజీవి. సో వరప్రసాద్లో 29 నంబర్ ఉంది. 2 చంద్రుడు, 9 కుజుడు. ఒక కష్టం పోతుంటే ఒక కష్టం. ఇట్ ఈస్ ఎ నంబర్ ఆఫ్ నో గ్రోత్, నో డెవలప్మెంట్. 29 నంబర్. పైగా ఎస్ అంటే స్టార్ట్ ఉంటాయి, స్టాప్స్ ఉంటాయి. శివశంకర్ వరప్రసాద్ ఎస్ఏ. శివాజీరావు గైక్వాడు ఎస్ఏ. బట్ ఆయన పైకి వచ్చింది రజనీకాంత్ పేరుతో, ఇతను పైకి వచ్చింది చిరంజీవి పేరుతో. సో 22 ఆగస్ట్ 1955. ఈయన బర్త్ నంబర్ 4, డెస్ నంబర్ 5. ఈ డెస్టినీ 5 ఉంటే పక్కాగా మంచి మాయ చేయగలరు, మిస్మరైజ్ చేయగలరు. నరేంద్ర మోడీ 8/5 అండ్ అల్లు అర్జున్ 8/5, బాలకృష్ణ గారు 1/5. ఈ 5 డెస్టినీ. సర్వానంద్ 6/5. ఈ డెస్టినీలో 5 ఉంటే బుధుడు ప్రభావంతో అందరినీ మాయ చేయగలరు, మాటలతో మెప్పించగలరు. సో డైలాగ్స్లో, డ్యాన్సులతో చిరంజీవి, బాలకృష్ణ గారు తుక్కులేపేస్తున్నారు. ఈయన 4/5, ఆయన 1/5. సో 22 అంటే మాస్టర్ అని. చాలా తెలివైన వాళ్ళు. 22లో నిజాయితీ ఎక్కువ ఉంటుంది, కష్టపడే గుణం ఎక్కువ ఉంటుంది. 22 అంటే 4 అంటే రాహు అంటే నిజాయితీ, కష్టపడే గుణం. అండ్ ఈ రాహు వాళ్ళకి సంఖ్య పేరులో బాగుంటే, అంటే యూజువల్గా 22లో పుట్టిన వాళ్ళకి పేరు రాంగ్ పడిపోతుంది. 4న పుట్టిన 13 ఆండాలమ్మ, శ్రీదేవి సక్సెస్. 31 కృష్ణ సక్సెస్. ఎస్తో స్టార్ట్ అయితే సక్సెస్ ఉండదు, లేచి పడిపోవాలి. సో శివశంకర్ వరప్రసాద్లో బలం వచ్చి 40%, చిరంజీవిలో బలం 100కి 100. 22న పుట్టారు. చాల్డీన్లో 35వ నంబర్. 35 అంటే లాంగ్ లైఫ్ స్పాన్, నిజాయితీ, కష్టపడే గుణం. హీరో కృష్ణ 35. మహేష్ బాబు ఆల్సో ఈస్ 35 ఇన్ కబాలా సిస్టమ్, 34 ఇన్ చాల్డీన్ సిస్టమ్. సో 35లో రోసయ్య గారు, చిరంజీవి గారు, చాలామంది స్టార్స్ 35లో నేను చూశాను. ఎక్సలెంట్గా గ్రైస్. అండ్ పైథాగరస్ చిరంజీవి పేరులో 59. అక్కినేని నాగేశ్వరరావు 59. రిలయన్స్ ఇండస్ట్రీస్ 59. నాగ చైతన్య 59. 59 అంటే ఎప్పుడూ వెలుగుతూనే ఉంటారు. 70 ఏళ్ళు చిరంజీవి గారికి. ఈయన నాన్న క్యారెక్టర్లో, బాబాయ్ క్యారెక్టర్లు చేయట్లే, హీరోగానే చేస్తున్నాడు. డ్యాన్సులు మనోడా మీసాల పిల్లలో తుక్కు లేపాడు డ్యాన్స్. ఇది 35 ఏళ్ళ పిల్లోళ్ళు లెక్క కనబడుతున్నాడు, 70లా కనబడడం లేదు. సో చిరంజీవి గారి పేరుని మళ్ళా మనం ముద్దుగా ఒక పీరియడ్లో చిరు అన్నాం. ఒక ఐయు అంటే తలకిందులు. సూరి ఒక ఐయు, మధ్యలో జరు సూరి, జైలు, బయట వస్తూనే చంపేశారు. యువి 30 ఏళ్లకే క్యాన్సర్. పులి సినిమా ఆడలే, నిప్పు సినిమా ఆడలే. ఒక పేరు బాగుంటే దాన్ని చెడగొట్టకూడదండి. చిరంజీవి అంటే చిరంజీవిని అనాలి, అప్పుడు ఆయన మెగాస్టార్గా మిగిలిపోతారు. చిరు అంటే ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆయన పెట్టిన పార్టీ మూసేశారు, 11 ఏళ్ళు మేకప్ దూరం అయ్యారు. బాగున్న వైబ్రేషన్ని అలాగే ఉంచుకోవాలి. ఆయన సర్టిఫికెట్లో శివశంకర్ వరప్రసాదే ఉంటుంది. మనకు సర్టిఫికెట్లు ఇంపార్టెంట్ కాదు, వాడే పేరు ఇంపార్టెంట్. వాడే పేరులో బలం బాగుంటే సక్సెస్ బాగుంటుంది. సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోండి. రాంగ్ నంబర్స్ ఉంటే వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. సో ప్రోగ్రామ్ జాగ్రత్తగా విన్నారు కదా. సో నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా కష్టం అవుతుందని ఆఫీస్కి వచ్చి ఫీజు కట్టించుకుంటే పేరు ఎలా ఉంది చెప్తాం. నేను ఆఫీస్ రాకముందే అందరినీ మోటివేట్ చేయాలి. అంటే బాగున్న వాళ్ళకి బాగుందని చెప్తాను, బాగాలే వాళ్ళకి బాగాలేదని చెప్తాను, సపరేట్ చేస్తాను. బాగలేని వాళ్ళని ఐ విల్ ట్రై టు మోటివేట్ టు టేక్ కరెక్షన్స్. సో నా కోరిక ఏమంటే అందరూ మంచి నంబర్స్తో ఉండాలి, హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. ఒక పేరు ఒకరికి బాగుంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కి బాగున్నట్టు, అందరికీ బాగున్నట్టు కాదు. అండర్లైన్ చేసుకోండి. సో మీ పేరు ఎలా ఉంది? సో మీ ఫుల్ నేమ్ ఇలాగే పెట్టాలండి. ఫుల్ నేమ్ పెట్టి వదిలేస్తున్నారు, కాలింగ్ నేమ్ పెట్టడం లేదు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ స్క్రీన్లో కనబడుతుంది చూడండి, 99511197
198 999511 97198. Second number 9121685513 9121685513. స్క్రీన్లో కనిపించే ఏ నెంబర్ కన్నా వాట్సాప్ చేయండి. 24 hours రిప్లై వస్తుంది. SMS చేసినప్పటి నుంచి రిప్లై పెట్టకండి. రాత్రి 2 గంటలకు పెడుతున్నారు, 2:30కి వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీకు వాట్సాప్ చేయడానికి పర్మిషన్ ఇస్తున్నాను. నో వాట్సాప్ కాల్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. సో మీ పేరు బాగుంటే యువర్ లక్కీ, బాగాలేకపోతే లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి అకార్డింగ్ టు న్యూమరాలజీ మీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే హైదరాబాద్లో అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. అండ్ తిరుపతిలో అయితే November 15th మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్గా మిమ్మల్ని అక్కడికే వచ్చి కలుస్తారు. సో November 15th తిరుపతి వస్తూ ఉన్నారు. ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.